స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపైనా చదువుకున్నారా? ప్రతి దినము మరలా మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక కుటుంబస్తుడుగా, ఒక సహోదరుడిగా, ఒక ఆత్మీయుడిగా, ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, మరి తోటి సహోదరుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రతి దినము జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మీరు అన్యథా భావించకుండా దేవుని సన్నిధిలో గడపాలని మీకు తెలియచేస్తూ, తద్వారా మీకు క్షేమము, సమాధానము, మేలు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానము అని చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానము ద్వారా మరి ఆత్మీయంగా నిన్ను బలపరచాలని దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆ యెహోవా వాణ్ణి విడిపించును. చక్కటి వాగ్దానం. ఈ దినము దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరలా చెప్తున్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, దేవునికి నమ్మకస్తుడుగానో, అయినను నీకు ఆపదలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను చుట్టుముడతా ఉన్నాయి. అనుకోని సమస్యలు, అనుకోని సంఘటనలు నీ జీవితంలో జరుగుతున్నాయి. అయితే నీకు శుభవార్త. అవి నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, ప్రార్థనాపరుడుగా, క్రీస్తు నేను దేవుడు నమ్ముకున్న విశ్వాసిగా నీవుండి ఇవన్నీ అనుభవిస్తున్నావంటే, ఇవన్నీ వస్తున్నాయంటే తగిన మార్గం వీటన్నిటిలోంచి విడిపించడానికి, మరి తప్పించుకునే మార్గము దేవుడు నీకు ఇవ్వనై ఉన్నాడు. ఆ తప్పించబడ్డ నీవు ఆశీర్వాదంలోనికి దాటించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆపదలోంచి దాటించబడి నీవు ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోబోతున్నావు. కనుక చక్కటి వాగ్దానం ద్వారా ఈ దినం నిన్ను బలపరుస్తున్నాడు. కానీ ఇప్పుడు వరకు నువ్వు ఏ విధంగా నీతిమంతుడుగా, యథార్థంగా, దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నావు, విశ్వాసంలో మరి స్థిరంగా ఉన్నావు, అదే విశ్వాసమును, అదే నమ్మకత్వమును దేవుని ఎడల క్రీస్తు రాకడ వరకు మన భూమి మీద ఉన్నంత వరకు మరి కనుపరిస్తే ఆశీర్వాదం మన సొంతము అని తెలియజేస్తూ, ఆరోగ్యము మన సొంతము అని తెలియజేస్తూ, ఆపదల నుంచి విడిపించబడి ఆశీర్వాదం మన సొంతం అని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించునని వాగ్దానం చేస్తాం. ఎంతమంది యూట్యూబ్ పరిచయం ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా ప్రభా అనేక విధ రోడ్డు మార్గం వెళ్తూ బోర్డు చదువుతూ నేనా ఉన్నారు, వారందరినీ బలపరచండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాన్ని గ్రహించమని, గర్భఫలాలు దయచేయమని తండ్రి, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, మణిపూర్ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోమని, అలాగే ఎక్కడెక్కడైతే అల్లర్లు జరుగుతుందో అక్కడ ప్రతి చోట నీ క్షేమాన్ని దయచేయమని, అలాగే ప్రభా ఈ దినం పెళ్లి రోజులైన, పుట్టినరోజులు కానీ జరిపించుకొని ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని, అలాగే ప్రభా ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నా పెట్టాడు చిన్న పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని ప్రతి ఒక్కరి వీడియో ద్వారా ఒక్కొక్కరిని బలపరచండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.